తమ్ముడికి కటౌట్ చాలనే పవర్ స్టార్ డైలాగ్ ఎంత నిజమో ఈ రోజుల్లో జనాల్ని థియేటర్స్ కి రప్పించేందుకు ప్రమోషన్స్ కూడా అంతే అవసరం అంటున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలంటే ఆటోమేటిక్ గా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ చిన్న సినిమాల సిచ్యువేషన్ అలా కాదు కదా. మరి సినిమా తీసి చూడు, ప్రమోషన్స్ చేసి చూడంటూ ఈ వీక్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న సినిమాలేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ. అంతా కొత్త నటీనటులతో విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో అదరగొడుతున్నారు కిరణ్ అబ్బవరం. సినిమాకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో, యూనిక్ ఐడియాతో మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వెరైటీగా తిమ్మరాజుపల్లి టీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ వారం థియేటర్స్ లోకి వస్తున్న చిన్న సినిమాల్లో ప్రామిసింగ్ గా అనిపిస్తున్న మరో మూవీ పాపం ప్రతాప్. తిరువీర్ హీరోగా ఈటీవీ విన్ ప్రొడ్యూస్ చేసిన పాపం ప్రతాప్ మూవీకి సంబంధించిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ జనాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. టీం కూడా సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తుంది. మరీ ముఖ్యంగా తిరువీర్ చేస్తున్న ప్రమోషన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. ఈ వీక్ చిన్న సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద పోటీ కనిపించే సిచ్యువేషన్ కనిపిస్తోంది. నా కూతురు ఆడి మీద మనసు పడిందమ్మా. చాలా బ్రహ్మాండంగా పెళ్లి చేశానమ్మా. 3 రోజులకే పెట్టి పట్టుకుని తిరిగి వచ్చేసిందమ్మా ఇంటికి. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. హెరాస్మెంట్ అన్నమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థమైపోయింది. మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఈడే ఏదో చేశారమ్మా. ప్రమోషన్సే చిన్న సినిమాలకి సక్సెస్ సీక్రెట్ అంటున్నారు నిహారిక కొణిదెల. అనడమే కాదు, చేసి మరీ ప్రూవ్ చేశారు కూడా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన రాకాస సినిమాని మొదటి నుంచి ప్రమోషన్స్ తోనే ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యేలా చేశారు. అంతేకాదు, మూవీ రిలీజ్ అయి 10 రోజులకి పైగా అవుతున్నా ప్రమోషన్స్ మాత్రం తగ్గేదిలే అంటూ కంటిన్యూ చేస్తూనే ఉంది మూవీ టీం. ఎంత ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తే అదే తీరులో సినిమా ఆడియన్స్ కి మరింత దగ్గరవుతుందని రాకాస సక్సెస్ తో నిరూపించారు. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాకాస 10 రోజుల్లో 22 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది.